నేను ముందుకు రానమ్మా మాట్లాడగలను. వాళ్ళని పోలీసుల దగ్గర పెట్టి అది కూడా నాకు అధికారం కాదు. విధంగా ఈరోజు వాళ్ళని బలవంతంగా తీసివేయడం, గ్రామాల్లో ఉన్నటువంటి స్వయం సహాయక గ్రూపులకు సంబంధించినటువంటి మహిళల సంఘాలు మెజారిటీ ఉన్నా సరే ఏపీఎంఎల్ని సీసీలని పంపించి వాళ్ళని బెదిరించి వాళ్ళని బలవంతంగా విధుల నుంచి తొలగించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇది మంచి పద్ధతి కాదు, మంచి విధానం కాదు, ఎన్నో సంవత్సరాలుగా దానిని కనిపెట్టుకొని పాపం ఎన్నో రోజులుగా 3000 నుంచి 5000 వరకు పనిచేసినటువంటి వాళ్ళని ఈరోజు బలవంతంగా తొలగించి వేయడం సమంజసం కాదు అని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి గనక జిల్లా కలెక్టర్ గారు న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. తొలగించినటువంటి వివోలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే తొలగించాలని ప్రయత్నాలు ఏదైతే జరుగుతున్నాయో ఆ ప్రయత్నాలను విరమించుకోవాలని, తొలగించినటువంటి వివోలను వెంటనే విధుల్లో చేర్చుకునేటువంటి విధంగా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. రెండవది ఫీల్డ్ అసిస్టెంట్. ఈరోజు అనేక సంవత్సరాలుగా పాపం ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తూ గ్రామాలకు సంబంధించి రైతులకు అవసరమైనటువంటి వివిధ వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లని ఈరోజు తొలగించేస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ని తొలగించడానికి నియమ నిబంధనలు ఉన్నాయి. ఏదైనా సోషల్ ఆడిట్లో 10,000 మించి రికవరీ వచ్చినా లేదా పనులు సక్రమంగా నిర్వహించకపోయినా వాళ్ళని తొలగించాలి. కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి ఈరోజు దారుణమైనటువంటి పరిస్థితి. నేరుగా సర్వేపల్లిలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఎటువంటి అధికారం లేకపోయినా ఆయన ఉత్తరాలు ఇవ్వడం, ఆ ఉత్తరాల ప్రకారం తీసేసి వేరే వాళ్ళని నియమించడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈరోజు వాటికి రాజకీయాలకి అభివృద్ధి పనులకి తావు లేకుండా చేయండి. ఎవరినైతే తీశారో నియమ నిబంధనల నుంచి వాళ్ళని తొలగించమని చెప్పాం. ఎందుకంటే ఈ మధ్యన చూసాం ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధించి ఒక దళితుడి దగ్గర 3 లక్షల రూపాయలు సోమిరెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు అమ్ముకుంటున్నారు, విఓఏ పోస్టులు అమ్మకానికి ఉన్నాయి, అంగన్వాడీ టీచర్లు అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి వీటితో పాటు మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు పాపం జీతాలు వచ్చినా రాకపోయినా ఇచ్చినా ఇవ్వకపోయినా అనేక సంవత్సరాలుగా పాపం వాళ్ళ కడుపు మార్చుకొని విద్యార్థులకు భోజనం పెట్టినటువంటి
మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి, మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సంబంధించి వాళ్ళని తొలగించడానికి ఉత్తర్వులు ఇస్తున్నారు. కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధించి మీరు ఏం నిర్ణయం తీసుకుంటారు, మధ్యాహ్న భోజనానికి సంబంధించి నిర్వాహకులకు సంబంధించి ఏం తీసుకుంటారు, అదేవిధంగా పాపం ఇన్ని సంవత్సరాలుగా కనిపెట్టుకున్నటువంటి వివోఏల గురించి ఎటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పి ఈ 3 విషయాలు కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. కాబట్టి వెంటనే స్పందించి ఆదేశాలు ఇచ్చి మేము ఆశిస్తున్నాం, జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందిస్తారని చెప్పి ఈరోజు ఆయన పాజిటివ్గా స్పందించడం జరిగింది. అన్నిటి మీద చర్యలు తీసుకొని విచారించి న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ అటువంటి పరిస్థితులు కొనసాగకపోతే న్యాయ పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉంటాం తప్ప ఎవరిని విడిచిపెట్టేది ఉండదు. మా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాం, రాజ్యాంగేతర శక్తుల్లాగా ప్రవర్తిస్తామని చెప్తే ఉపేక్షించేది ఉండదు. కాబట్టి ఈ 3 డిమాండ్లతో పాటు చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు ప్రజలకు. ఈరోజు దాదాపుగా వాలంటీర్లకి 5,000 రూపాయల జీతం ఇస్తే నేను 10,000 రూపాయలకు పెంచుతానన్నాడు. చాలా మంది ఆశించారు, కానీ వాళ్ళకి జీతాలు ఆగిపోయాయి. ఇప్పుడు వాలంటీర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలే డోలాయమానంగా తయారయ్యాయి. కాబట్టి వాలంటీర్లకు సంబంధించి చెప్పినటువంటి మాట ప్రకారం 10,000 రూపాయల జీతం ఇచ్చి వాళ్ళని కొనసాగించేటువంటి విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు పాపం ఇన్ని సంవత్సరాలుగా దాదాపుగా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి మద్యం దుకాణాల్లో 15,000 మంది ఉన్నారు ఈ రాష్ట్రానికి సంబంధించి. దానికి సంబంధించి మీరు చర్యలు తీసుకుని 1000 మందికి పైగా ఈ జిల్లాలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి మీరు చర్యలు తీసుకుని వాళ్ళని కొనసాగిస్తారా, లేదా వాళ్ళకి ప్రత్యామ్నాయానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు పోయేటువంటి ప్రమాదం ఏర్పడింది కాబట్టి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పిస్తారనేటువంటి దాని మీద స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవి ప్రధానమైనటువంటి అంశాలు, ఎక్కడా లేవు, ఎప్పుడు జరగనటువంటివి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ పరిపాలనలో భ్రష్టు పట్టించేటువంటి విధంగా నేరుగా అసలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇవ్వాల్సినటువంటి కార్యనిర్వాహక విభాగానికి సంబంధించి అధికారులు కనిపించడం లేదు. అధికారులకు సంబంధం లేకుండా నేరుగా ఉత్తర్వులు జారీ చేసేటువంటి పరిస్థితి శాసనసభ్యులకు ఏర్పడింది. రాజ్యాంగం ఎక్కడ వీళ్ళకి ఇటువంటి హక్కు కల్పించిందో తెలియటం లేదు. కాబట్టి ఈరోజు అన్నిటినీ నిర్వీర్యం చేస్తా, ఓ రెడ్ బుక్ ఒకటి పట్టుకొని ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అనుసరిస్తా మేము ఇష్టారీతంగా వ్యవహరిస్తామంటే ఈ రోజు ఎవరైనా ప్రజలు కూర్చోబెడితే అక్కడ కూర్చున్నాడు తప్ప మీ శక్తి సామర్థ్యాలతో మీరు కూర్చోలేదు అక్కడ. కాబట్టి ప్రజల యొక్క ఆలోచనలకు భిన్నంగా మీరు వ్యవహరిస్తే మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని ఉపేక్షించరు. కాబట్టి తప్పనిసరిగా వివోఏలకు సంబంధించి ఎవరినైతే తొలగించారో వాళ్ళని వెంటనే విధుల్లో చేర్చుకోవాలి. మళ్ళా భవిష్యత్తులో ఎటువంటి వివోఏకి ఎటువంటి ఇబ్బంది కలగడం కానీ ఉద్యోగాన్ని తొలగించేటువంటి చర్యలకు స్వస్తి పలకాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మీరు అమ్ముకున్న తర్వాత 3 లక్షలకు అమ్ముకున్నాడని చెప్పి పెంచలేనటువంటి దళితుడు వచ్చి ఈ రోజు కేసు పెడితే దాని మీద తన ప్రెస్ మీట్ లో మాట్లాడితే దాని మీద కేసు పెట్టారు. దానిని వాట్సాప్ లో ఫార్వర్డ్ చేశానని A2 నన్ను కేసు పెట్టారు. కాబట్టి ఇటువంటి కేసులకు భయపడేటువంటి పరిస్థితి ఉండదు. తమర చిలకొట్టుడు మానేస్తే మంచిదని చెప్పి సోమిరెడ్డికి హితవు చెప్తున్నాం. మీ పార్టీకి మేము అన్నిటికీ డబ్బులు దండుకుంటాం, అడిగినటువంటి వాళ్ళ మీద మాత్రం కేసులు బనాయిస్తాం, లేదు అనుకుంటే వదిలిపెట్టమనంటే మిమ్మల్ని విడిచిపెట్టేది ఉండదు. కాబట్టి ఎవడు ఏమనేది లేకుండా ప్రతి పోస్టుకి ఇదిగో ఈ కౌంటర్లో ఇంత డబ్బు కడితే మీకు కాగితం ఇస్తామని చెప్పి లెటర్లు ఇచ్చి ఈరోజు వాళ్ళని ఏదైతే కడుపు కొట్టారో పాపం ఫీల్డ్ అసిస్టెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళని వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలి. లేదు అనుకుంటే ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం, జిల్లా కలెక్టర్ సమాధానం కోసం వేచి చూస్తాం, లేకపోతే న్యాయ పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వీటిగా కూల్చివేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎవరితో సంబంధం లేకుండా నేరుగా తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళు ఇల్లు కూలగొడుతున్నారు. ఎప్పుడు జరగలేదు ఇటువంటి కార్యక్రమాలు. ఈరోజు కొత్త పంతులు దొక్కుతుంది. ఈరోజు అరాచకం, అవినీతి, అక్రమాల నిలయంగా ఆంధ్ర రాష్ట్రం మారిపోయింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వీటిని అడ్డుకోవాలని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగానికి, జిల్లాకు సంబంధించినటువంటి ఈరోజు డిస్ట్రిక్ట్ హెడ్ కాబట్టి జిల్లా కలెక్టర్ గారిని కోరాం. జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. మేము అనుకుంటున్నాం ఆదేశాలు ఇచ్చి